ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మంత్ర నివేదికపై హెచ్సియులో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు రేవంత్. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగుపై మంత్రులతో చర్చించనున్నారు. మే 29, 30 జిల్లాలో పర్యటించిన మంత్రులు, కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా మంత్రులు తయారు చేసిన నివేదికను సీఎం రేవంత్ కు అందించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం మంత్రుల నివేదికపై హెచ్సిఏలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సునీల్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సునీల్. ఈ రోజు సాయంత్రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రాబోతున్నారు. 4:30కు మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇక ఈ రోజు ప్రధానంగా గత వారం జరిగిన సీఎంతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ధాన్యం కొనుగోలు, భూభారతి, ఇక వర్షాకాలం సీజన్ సమీపిస్తుంది. ఇక రైతులకు ఎరువులు, విత్తనాలు, వీటన్నిటికి సంబంధించి సీఎం సమావేశమయ్యారు. ఇక మంత్రులు జిల్లాల్లో పర్యటించి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ఏ మేరకు కొనుగోలు చేశారు, ఇక రైతులకు ఎంత అమౌంట్ పే చేశారు, వీటన్నిటికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఆ మేరకు మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఇంకా ప్రధానంగా ధాన్యం కొనుగోలు ఏ మేరకు వచ్చాయి అనేది అధికారుల నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒక నివేదికను కూడా తయారు చేశారు. ఈ రోజు ఆ నివేదికను సీఎం కు అందించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో 60% పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ఇక మిగిలిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లులకు తరలించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా మంత్రులు అధికారులకైతే సూచనలు చేశారు. ఇక ఇందిరమ్మ ఇల్లు అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు, ఎంతవరకు వచ్చాయి, వాటి స్టేటస్ ఏంటి అనేది కూడా సమీక్ష సమావేశంలో మంత్రులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ మేరకు జిల్లాల నుంచి కూడా రిపోర్టు తీసుకున్నారు. ఇక భూభారతికి సంబంధించి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఎన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు పూర్తి చేశారు, ఇక రైతుల నుంచి ఏ సమస్యలకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అన్న వివరాలను కూడా ఆరా తీశారు. ఆ మేరకు ఒక రిపోర్ట్ ను కూడా మంత్రులు ఈ రోజు రెడీ చేసుకుని సీఎం కి అందించబోతున్నారు. ఇక రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే సిఎస్ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు ఇక రేపు ఉదయం ఆయా జిల్లాల్లో ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఉండబోతుంది. ఇప్పటికే ఏ జిల్లాలో ఎవరు ఫ్లాగ్ హోస్టింగ్ చేయబోతున్నారు అనేది కూడా సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జీలు ఆయా జిల్లాలకు వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఇక మనం చూస్తే ఈసారి ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది. చాలా జిల్లాల్లో రైతులు దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఏ జిల్లాల్లో ఏ పంటలు ఏ మేరకు సాగు చేస్తారు, అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా అన్న వివరాలను కూడా మంత్రులు ఇప్పటికే సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. ఇక ఆ వివరాలన్నిటిని కూడా ఈ రోజు సీఎం కి అందజేయబోతున్నారు. ఇక వచ్చే సీజన్ కి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంటలు సాగు చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ కూడా రాబోతుంది అనేది చెప్పాలి. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంకా కూడా కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పేసి కొన్ని జిల్లాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతున్నాయి, ఇక ధాన్యం కూడా పూర్తి స్థాయిలో తడిచిపోతుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు తరబడి అవుతున్నప్పటికీ నిత్యం వర్షాలతో తడిచి పోతుంది అని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక దానికి సంబంధించి కూడా ఏ జిల్లాల్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఈ రోజు మంత్రుల నుంచి తెలుసుకొని అక్కడ త్వరితగతిన కొనుగోలు పూర్తి చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా హరితహారం కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రారంభించాలి. ఇక మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 4:30 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రధానంగా ఈ అంశాలపై సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏ జిల్లాల్లో
ఎంత ధాన్యం కొనుగోలు పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అనే అంశంతో పాటు రైతులకు ఎంత పేమెంట్ చేశారు, ఇంకా కూడా కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యం ఎంత ఉంది, ఇక ఎన్ని రోజులు పడుతుంది అన్న వివరాలను కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 7.5 పూర్తయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాలేదు అనే విపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు, ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు, ఇక ప్రారంభమైనటువంటి ఇల్లు ఎన్ని, ఇక స్టార్ట్ కావాల్సిన ఎన్ని, ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 3,000 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపికలు కొన్ని జిల్లాల్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న అంశాన్ని ఈ మధ్య కాలంలో మంత్రి పొంగులేటి రివ్యూలో కూడా బయటకు వచ్చింది. ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై కూడా ఫోకస్ చేసింది. భూభారత్ కి సంబంధించి కూడా ఇంకా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకే వివిధ జిల్లాల్లో ఇప్పటికే రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక కలెక్టర్లు ప్రతి రెవెన్యూ సదస్సును దగ్గర నుండి పర్యవేక్షించాలని చెప్పేసి గతంలోనే సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఆ రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటి వరకు రైతుల నుంచి ఎటువంటి సమస్యలు ప్రధానంగా వచ్చాయన్న అంశాలపై సీఎం దృష్టి సారించబోతున్నారు. ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ ఏర్పాట్లపై కూడా ఈ రోజు సీఎం సమీక్షించబోతున్నారు.